సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు ఎవరి క్రింది వానిలో? గెసెల్. తర్వాయి ప్రశ్న. వికాసం గురించి సరికాని ప్రవచనం క్రింది వానిలో? వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. వికాసం అనేది క్రమానుగత పద్ధతిలో జరుగును. అదేవిధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అదేవిధంగా ఇది సంచిత ప్రక్రియ. తర్వాయి ప్రశ్న. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలో కనిపిస్తుంది. తర్వాయి ప్రశ్న. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలనేవి దీని క్రిందకి వస్తాయి. ఉత్పత్తుల కిందకి వస్తాయి ఇవి. తర్వాయి ప్రశ్న. శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. తర్వాయి ప్రశ్న. ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని ఇలా పిలుస్తారు? చిత్ర నేర్పరులను పిలుస్తారు ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని. తర్వాయి ప్రశ్న. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. ఇంద్రియ చాలక దశలో. తర్వాయి ప్రశ్న. వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. 7 సంవత్సరాల్లో వయసులో కనబడుతుంది. తర్వాయి ప్రశ్న. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డిఏటిలో ఉపపరీక్ష కానిది. సంగీత సామర్థ్యం ఉపపరీక్ష కాదు. తర్వాయి ప్రశ్న. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించింది ఎవరు? తయారు చేసింది క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను గట్మన్ తయారు చేశారు. తర్వాయి ప్రశ్న. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం సంవేదన స్మృతి. తర్వాయి ప్రశ్న. పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. విస్మృతికి సంబంధించినవి. తర్వాయి ప్రశ్న. పీటర్ స్టాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాల్లో ఒకటి క్రింది వానిలో? రక్తవర్గం. తర్వాయి ప్రశ్న. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యాసన సిద్ధాంతానికి చెందినవి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినవి. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో మస్తిష్క పక్షవాతానికి చెందనది. నాట్ రిలేటెడ్. నమ్యత. తర్వాయి ప్రశ్న. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 2 ఉండాలి. తర్వాయి ప్రశ్న. బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు దీని క్రిందకు వస్తుంది. బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు దీని క్రిందకు వస్తుంది. క్రింది వానిలో భాగస్వామ్య హక్కు కిందకు వస్తుంది. తర్వాయి ప్రశ్న. మాతృ ఉత్సుకత అనేది శారీరక అవసరం. తర్వాయి ప్రశ్న. అభ్యాసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? సామాన్యీకరణ సిద్ధాంతం. తర్వాయి ప్రశ్న. నిర్దేశక నాయకత్వాన్ని దీనితో పోల్చొచ్చు. నిరంకుశ నాయకత్వంతో పోల్చొచ్చు.
తర్వాయి ప్రశ్న, రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ. తర్వాయి ప్రశ్న, కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలు లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షణ తంత్రం. ఉదాత్తీకరణ. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. డెజావో. తర్వాయి ప్రశ్న, సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత ఎవరు? బందూరా. తర్వాయి ప్రశ్న, క్రింది వైకల్యం కలిగిన వారు ముద్రణారూపంలో ఉన్న భాషను చదవడము రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. అలెక్సియా. వైకల్యం కలిగిన వారు. తర్వాయి ప్రశ్న, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్. ప్రొఫెసర్ ఎస్ పాల్. తర్వాయి ప్రశ్న, ఉచ్చారణ దీనికి చెందినది. మానసిక చలనాత్మక రంగానికి చెందినది. తర్వాయి ప్రశ్న, సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు క్రింది వానిలో. ఆత్మభావనను అంచనా వేస్తారు. సెల్ఫ్ కాన్సెప్ట్. తర్వాయి ప్రశ్న, పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవించడం వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి. పియోస గ్రంథి. తర్వాయి ప్రశ్న, అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. చదువురాని పిల్లల కోసము, అదేవిధంగా నిరక్షరాస్యులందరి కోసం కూడా అశాబ్దిక పరీక్షలు అనేవి. చదువురాని పిల్లల కోసము, అదేవిధంగా నిరక్షరాస్యులందరి కోసం ఉద్దేశించినవి అశాబ్దిక పరీక్షలు అనేవి. తర్వాయి ప్రశ్న, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఇంద్రియ చాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏదంటే ఇంద్రియ చాలక దశ. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది. ఇది సమగ్రమైనది. ఇది పెరుగుదల లక్షణం కాదు. ఇది పరిమాణాత్మకమైనది. అదేవిధంగా ఇది వికాసంలో ఒక భాగము. ఇది జీవితాంతం కొనసాగదు. తర్వాయి ప్రశ్న, చైతన్యకు బాస్ను వ్యతిరేకించాలని ఉంది. ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం కూడా ఉంది. ఇక్కడ ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాయి ప్రశ్న, ఇంజనీరింగ్లో సీట్ రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదని, దానికన్నా తమ చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం. దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడాన్ని ఏమంటారు? హేతుకీకరణ. రక్షక తంత్రాల్లో భాగంగా. తర్వాయి ప్రశ్న, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం అనేది ఒక పరస్పర చర్య. తర్వాయి ప్రశ్న, ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు. తగినంత ప్రజ్ఞ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొంటున్న ఆటంకం ఏమిటి? మానసికమైనది. తర్వాయి ప్రశ్న, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం క్రింది వానిలో. శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు.
తర్వాయి ప్రశ్న, ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. పూర్వ కౌమార దశలో. తర్వాయి ప్రశ్న, ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని యొక్క నైతిక దశ. 3వ దశ, సాంప్రదాయ స్థాయి. తర్వాయి ప్రశ్న, థరస్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. తర్వాయి ప్రశ్న, ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం. నియంత్రిత సమూహం. తర్వాయి ప్రశ్న, సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం. ప్రతికూల బదలాయింపు. తర్వాయి ప్రశ్న, రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకొని గుర్తించుకుంటాడు. అతని యొక్క స్మృతి రకం. తార్కిక స్మృతి. లాజికల్ మెమొరీ. తర్వాయి ప్రశ్న, ద్వంద్వ సంసర్గల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ. BALLTUX. తర్వాయి ప్రశ్న, సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఎలా అంటారు? రిడెంటిగ్రేటివ్ స్మృతి అంటారు. రిడెంటిగ్రేటివ్ స్మృతి. తర్వాయి ప్రశ్న, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రింది వానిలో? మాస్లో ప్రతిపాదించారు. తర్వాయి ప్రశ్న, వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. వివేచన. తర్వాయి ప్రశ్న, అనుకరణ, అభ్యాసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి తదాత్మీకరణము, అంతర్లీకరణ. తర్వాయి ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం ఉన్నత క్రమ నిబంధన. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది? స్వాభావీకరణం. తర్వాయి ప్రశ్న, త్వరణం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. యాక్సిలరేషన్. ఫిజిక్స్ కాదు. ప్రతిభావంతులైన పిల్లలు. తర్వాయి ప్రశ్న, సహయోగ, సహచర్య, సహకార అభ్యాసనానికి సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వానిలో? ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో పాఠశాలను సమాజంలోకి తీసుకుని వెళ్ళే కార్యక్రమం. గ్రామంలో పాఠశాల చే స్వచ్ఛ భారత్ నిర్వహణ. తర్వాయి ప్రశ్న, బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడిన అంశం. విశ్లేషణ. తర్వాయి ప్రశ్న, పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం ఏమిటి? పూర్వజ్ఞాన పరిశీలన. తర్వాయి ప్రశ్న, ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు. వృత్యాంతర శిక్షణ. తర్వాయి ప్రశ్న, ఒక ప్రాథమిక పాఠశాలను విద్యార్థుల సంఖ్య 155. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 5+ ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి.
తర్వాయి ప్రశ్న, నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం 40%.